ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. త్రినాద వ్రతం ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకునే వ్రతం. భక్తి శ్రద్ధలతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని పిలుచుకునే త్రినాదులు అనగా త్రిమూర్తులుగా కొలుస్తారు. చాలా వరకు కార్తీక మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఆదివారం నాడు ఈ త్రినాద వ్రతం చేస్తారు. కుదరని వారు ఏ ఆదివారమైనా సరే ఈ వ్రతం సంకల్పించుకుని చేసుకోవచ్చు. ముందుగా భూశుద్ధిని చేసుకోవాలి. అనగా నేలను శుభ్రం చేసుకొని స్వామివారికి ఆసనం ఏర్పాటు చేసుకొని దానికి పసుపు, కుంకుమ ఇంకా బొట్టు పెట్టి పిండి బియ్యంతోటి ముగ్గు వేయాలి. మామిడి తోరణాలు అలంకరించాలి. పీట మీద కొంచెం బియ్యం పోయాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కలిసి ఉన్నటువంటి చిత్రపటం ఒకటి తీసుకొని గంధము, పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి. పసుపు గణపతిని చేసి స్వామివారికి ఎడమ భాగంలో ఉంచాలి. ఒక మేళాకి ముఖ్యంగా కావలసినటువంటి సామాగ్రి 3 కలశాలు, 3 దీపాలు, 3 ధూపం చిలుమలు, 3 తాంబూలాలు ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి చెంబులోని కూడా కొంచెం నీరు పోసి అందులోని పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, కొందరు ఒక రూపాయి కాయిన్ కూడా వేస్తారు. ఇలా అన్నీ కూడా వేసుకోవాలి. అందులోని మామిడి ఆకులు, మర్రి ఆకులను కూడా ఉంచాలి. ఇలా 9 చెంబులను కూడా సిద్ధం చేస్తారు. ఒక మేళ అయితే 3 చెంబులు సరిపోతాయి. ఇలా 9 కలసం చెంబుల్లోకి 9 కొబ్బరికాయలను కూడా సిద్ధం చేసుకోవాలి. బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి పెట్టేటువంటి కలసం కొబ్బరికాయకు పసుపు, గంధంతోటి తిరునామాలు పెట్టుకోవాలి. మరియు మహేశ్వరునికి పెట్టేటువంటి కలస కొబ్బరికాయకు 3 అడ్డగీతలు పెట్టాలి. ఇలా 9 కొబ్బరికాయలకు కూడా పసుపు, కుంకుమ, పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఇలా ఒక పూజలోని ఎన్ని మేళాలు అయినా సరే సమర్పించుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరం కూడా 3 మేళాలని ఒకేసారి స్వామివారికి సమర్పిస్తున్నాను. అందుకే 9 కలశాలు, 9 దీపాలు, 9 ధూపం చిలుమలు, 9 కొబ్బరికాయలు, 9 తాంబూలాలు తయారు చేసుకుంటాను. ముందుగా 9 కలస చెంబులను కూడా గంధము, పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాను. పుట్టమట్టితో చేసేటువంటి ప్రమిదలనే దీపారాధనకు వాడాలి. లేదు అంటే మార్కెట్లో మనకి మట్టి ప్రమిదలు దొరుకుతూనే ఉంటాయి. అవైనా సరే తీసుకోవచ్చు. అన్ని ప్రమిదలకు కూడాను గంధము, కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేయాలి. అలాగే అగ్నిధూపం వేసేటువంటి చిరుములకు కూడా మట్టివే అయి ఉండాలి. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ దీపారాధనకు శ్రేష్టం. వినాయకునికి ప్రత్యేకంగా మరొక దీపం వెలిగించాలి. మర్రి ఆకులతోని, మర్రి ఊడలతోని స్వామివారిని, పీఠాన్ని కూడా అలంకరించాలి. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క చిల్లర పైసలు, పుష్పము, అక్షింతలతో తాంబూలం సిద్ధం చేయాలి. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ముగ్గురికి కూడా 3 తాంబూలాలు విడిగా పెట్టాలి. ఇలా ముగ్గురికి ఒకవేళ 3 మేళాలు అయితే గనక 9 తాంబూలాలు పెట్టాలి. త్రినాద వ్రతంలో ప్రసాదం ఎంతో ప్రధానమైనది. ఇందులోని ప్రసాదంగా అటుకులు, పలుకులు, కొబ్బరి, బెల్లము, తమలపాకులు, వక్కలు, అరటిపండు ముక్కలు అన్నీ కలిపి ప్రసాదంగా స్వామివారికి నివేదించి ఖచ్చితంగా తాము స్వీకరించి అందరికీ కూడా పంచిపెట్టాలి. అలాగే స్వాముల వారికి చల్లదనం కొరకు చలివిడి పెసరపప్పును కూడా నైవేద్యంగా నివేదిస్తారు. సంకల్పం చేసుకుని షోడశోపచార పూజతో పాటు అష్టోత్తర శతనామావళి పఠించి దీపము, ధూపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము, ఆత్మ ప్రదక్షిణం, నమస్కారం చేసుకోవాలి. అనంతరం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కథక్షింతలు పట్టుకొని వ్రత కథను నిర్మలమైనటువంటి భక్తితో చదువుకొని ప్రసాదం స్వీకరించాలి. ఇప్పుడు పూర్తి కథను ఈ వీడియోలోని మీకు చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికగా భక్తిగా ఆలకించండి. త్రినాథ స్వామి వారి ఆశీర్వాదం పొందండి. త్రినాథ వ్రత కథ. భక్తులారా, నిర్మలమైనటువంటి మనసుతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతం వలె ఉండును. శ్రీపురము అనే గ్రామంలోని మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిక్కిలి దరిద్రుడొకటి చేత భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లి పాలు చాలనందున బాలుడి శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవునందున బ్రాహ్మణుని యొక్క భార్య పెనిమిటితో ఇట్లు పలికెను, అయ్యా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా ఒకడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతున్నది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు. అట్టివారికి లోకమంతా భయపడతారు. మనమంటి బీదవారికి ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా,
నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య మాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూచి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలోని ఉండినటువంటి కమండలము వగైరా చిల్ల సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చి ఆవుని తీసుకుని రండని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామం గ్రామం తిరిగెను. ఇట్లా తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండేటువంటి గ్రామానికి వెళ్ళాను. ధనధాన్యాలు పరిపూర్ణమై కిబోయిరునతోటి ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ కూడా పాలతో నిండి ఉన్నది. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవుల్లోని బోధ అనే ఆవు ఉండేది. అది మిగుల దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళ్ళి పరుల యొక్క వ్యవసాయంలోని చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోనికి చొరబడి పండినటువంటి పంటను తినివేయుచుండెను. అది చూసినటువంటి షావుకారు అత కోపంతో ఏమనుచున్నాడంటే, ఇక దీని ముఖం నేను చూడకూడదు. అవును, ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు గల ఆవు అయినప్పటికీ కూడా నాకు దీనిని నేను 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లా అనెను. షావుకారు గారు వినండి. 50 రూపాయలు గల ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండింటిని నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు. ఈ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసంత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలకు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడు? ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించుచున్నది కదా అని బ్రాహ్మణుని చూచి చేయి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి షావుకారు ఇచ్చివేశాడు. ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసినటువంటి కలువవలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటు వెళ్ళిపోయినదో కనిపించలేదు. పొద్దుపోయేటి వేలయింది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెదకపోయాను. వీధుల్లోనూ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోనూ చూచాను. ఆవు కనిపించలేదు. తెల్లవారవగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకు బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి ఒక తోటలోని ఒక చెట్టు కిందన కూచున్నాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుష్యులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకుని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచేత దుఃఖం కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకుని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత జరుగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెదికెదను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు గదా. త్రిమూర్తి స్వామిలారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెలుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగో సంతకు వెళ్ళుచున్నావు కదా, మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగ్గా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమి చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి? నేను కదా బీదవాడను కదా, భిక్షమెత్తుకుని జీవించేటువంటి వాడను కదా. త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను. అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింట పొద పైకి లాగేసరికి అక్కడ 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టుని ఇంకనూ పైకి లాగుచూ ఉండెను. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు ఇంక లేవు. ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద చేతులు జోడించి నిలబడి త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, నీవు ఎందుకు తిరిగి వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగునూ తెస్తాను అని ప్రశ్నించగా, నీవు నీ యొక్క పై గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందులకు ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎట్లా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటం చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్మ తలుచుకుని నూనె గావాంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలికలవానితో 1 పైసా నూనె గావాంచాలో పొయ్యమన్నాడు. అందులకు ఆ తెలికలవాడు,
ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడికి పిచ్చి కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ముసలి తెలికల వానిని నూనె అడిగాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతది కావాలని అడగ్గా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావాంచ చూపించాడు. తెలికలవాడు దిగుమట్టు నూనె ఎంతది కావాలని అడగగా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపించాడు. తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు, వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచ కొనచెంగు పట్టుకొనచట నుండి వెళ్ళిపోయాడు. అంతియే తెలికలవాని కుండలోని నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికల వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ముసలవాని ముఖం పైన నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చొండబెట్టినారు. ఏమి చెప్పదను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు, ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు, కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు కూడా వచ్చి అడిగాడు. మేము లేదు అని చెప్పగానే వెళ్ళిపోయాడు. ఇలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని వెళ్ళి విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళి ఈసారి ముందు వచ్చినటువంటి దుత్తతోనే చమురు కొలత సరిగ్గా వేశాడు. ఎప్పటి వలె దుత్త భర్తీ అయిపోయినది. అది చూచి ముసల తలికిన వాడి ఆనందము చెప్పలేనిది అయిపోయింది. విప్రుని గావాంచాలోని చమురు ఉంచాడు. అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయినాడు. త్రిమూర్తుల వారిపై సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. త్రిమూర్తుల వారికి పై సామాన్లన్నీ కూడా ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల సేవ చేసెదవని నీ దరిద్రమంతా కూడా పటాపంచాలై అధిక సంపదలు కలుగుతాయని త్రినాదుల వారు అనగా, అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను అని అడగగా, ఓ ద్విజుడా వినుము, మాకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే మేము తృప్తి చెందుతాము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇవే, మాకు వీటితోనే మేలా చేయము. 3 మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వెయ్యవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు వక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తులజాములోని ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు అచ్చట ఉంచి సకల పదార్థములను స్వామివారికి నివేదన సమర్పించవలను. అలాగున చేసిన పాపాలన్నీ కూడా నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించి మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచిన త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు. నేను బీద బ్రాహ్మడును, భిక్షమెత్తుకునే దినము గడుపుకుని కుటుంబ పోషణ చేసుకుంటుంటాను. అన్న వస్త్రములకు బహు కష్టముగా ఉన్నది. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. గావాంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసంతో ఎదురుచూస్తున్నది. ఏ బుద్ధితో మీకు పూజ చేస్తాను అని ఏవంగించుకుని ద్విజుడు కూర్చుని ఉన్నాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ యొక్క ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యము అని చెప్పారు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ నేత్రమును మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రమును మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగినది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామివారికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండము సమర్పించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళచుండగా త్రోవలోని ఆవును దూడను చూచి సంతోషించి, త్రినాథుల వారు నా యందు దయ ఉంచినారు, ఆవును పెయ్యను నాకు ఇచ్చినారు, వారి పూజ బాగుగా చేశానని భావించుకుని ఆవును దూడను తోలుకొని ఇంటికి పోయినాడు. చూడగా తన ఇల్లు సిరి సంపదలతో పరిపూర్ణమై ఉండిపోయినది. అది చూసి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధతోటి పూజను సమర్పించినాడు. చేయవలసినటువంటి కార్యక్రమములు అందరికీ కూడా విషదంగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వాళ్ళని మేళా సమర్పించినాడు. మేళా చేయ పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా త్రినాద పూజ చేశారు. వారి ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషంతో నిండెను. దానివల్ల షావుకారులు అందరూ కూడా వ్యాపారం మూసివేసినారు. అందరూ కూడా దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసి వారిని చూసి, రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలేను. మధుసూదనుడు అనేటువంటి పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని జీవించేటివాడు. ఒకరోజు శ్రీపురము సంతకు వెళ్ళి త్రినాద మేళను ఆచరించినాడు.
త్రినాదులు ఏ దేవతలో వారు ఆ బ్రాహ్మణుని పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్నటువంటి రైతులు యావన మంది కూడా త్రినాద మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు. అందరం మోక్షం పొందినారు. ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయినవి. మా క్రయ విక్రయాలు ఎలాగనో జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు. త్రినాథులనే దేవతలు ఏం దేవతలు? వారిని మీరు ఎందుకు పూజ చేయిస్తున్నారు? నేను చెప్పుచున్నది వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు ఎవరైతే పూజ చేస్తారో వారికి 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసి ఉంటుంది. అటులా కాని వారికి శూలదండన వెయ్యబడుతుంది అని రాజుగారు ప్రజలందరికీ తాకీదిప్పించినారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పు ఘోష వినిపిస్తున్నది. ప్రజలందరూ కూడా రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవ కృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. బంధువులు మొదలగు వారందరూ కూడా దిక్కుంచుచున్నారు. దహనము చేయటానికి స్వర్ణభద్ర నదీ తీరమందు ఆ శవమును ఉంచినారు. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుడు బ్రతికితిమా అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలోని ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూచి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారించుచున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చలనం ఎందుకు లేదు అని అడగ్గా, త్రిమూర్తుల రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణునితోటి ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజు ఏమి దోషం చేశానో కానీ ఇతడు చనిపోయాడు అనగా కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది. మీరు ఇప్పుడు అందరూ కూడా త్రినాథులను భజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథుల స్వామివారు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాముల వారి పేరును తన రాజతనయుని యొక్క చెవిలోని చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూనూ సంతోషము పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వెలువడినటువంటి పలుకులు సముద్ర గర్జన వలె వినిపించుచున్నవి. అటువంటి సమయంలోనే ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా ఒక ఓడలోని విదేశములకు సరుకును తీసుకుని వెలుచుండెను. ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్ర నదీ తీరమునకు ప్రవేశించినాడు. ఘోష చేసినటువంటి స్థలం వద్దకు చేరినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లా అనుచున్నారు. ఓ వర్తకుడా విను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథుల స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధులైనారు. అపరాధం వలనే రాజకుమారుడు చనిపోవటచ్చే ఇతనిని మేము ఇక్కడికి తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ప్రభుల వారికి దయ కలిగినది. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈ విధంగా వారు చెప్పింది విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందరో, చనిపోయిన రాజకుమారుడు కూర్చొని బతికెనో, నా ఓడలన్నీ కూడా ఒడ్డున ఆనుకుని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయితే ప్రభువుల వారికి 5 మేళాలు సమర్పించుకుంటాను. ఇట్లా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పైదేశము వెళ్ళి అచట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నది ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ కూడా ఓడలోని ధనమును మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలోనికి వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభువుల వారి యొక్క మేళాన్ని మరిచినాడు. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ కూడా నీటిలో మునిగిపోయిరి. అది తెలిసినటువంటి అతను కూడా భూమి మీద పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాను ఇచ్చివేయినావు, మర్చిపోయినావు. అందుచేతనే ఓడ మునిగిపోయినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు. అది విని షావుకారి మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పించుకుని ఉంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే నేను త్రినాథుల వారికి మేళా ఇస్తానని మదిలో నిర్ణయించుకుని మేళకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించినాడు. నీటిలో మునిగిపోయినటువంటి ఓడ వెంటనే పైకి తేలింది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను. పరిచారికులు, నౌకర్లు, ఓడలో మిగిలిన వారిని అందరూ కూడాను ధనమును మోయించి షావుకారి ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. రాజ్యమంతా కూడా త్రినాథ స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినారు. మేళను చూచుటకు అందరూ వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడు ఒకడు త్రోవలో పోయేటువంటి వాడితోటి, అన్న మీరెవరు? ఈ పేరేమిటి? మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారు అని అనెను.
వారందరూ కూడా మేళా చూచుటకు అని చెప్పిరి. అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరావు. మీరందరూ నేత్రములతో చూస్తారు. నేను దేనితో చూస్తాను? అని అనగా గుడ్డివాడు త్రినాథ స్వామి వారిని భజింపుము. నీ కన్నులు బాగుగా కనపడతాయి అని చెప్పిరి. ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పిరి. వారంతా కూడా మేళా వద్దకు ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూచి నీవు గుడ్డివాడువు. ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా నేను మేళాను చూచడానికి వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతిలో కాళ్ళు సొట్ట. నేనెలా నడవగలను? నీకు కాళ్ళున్నవి. దేనికైనా సరే ఎక్కడికైనా వెళ్ళగలవు. అంతటా గుడ్డివాడు ఇలా చెప్పుచున్నాడు. నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము. నీకు కాళ్ళు చేతులు బాగైతవి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడును. ఏమాత్రం కన్నులు కనిపించవు. త్రినాథ స్వామి వారిని భజించాను గనుక కొంచెం కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న నీకు కాళ్ళున్నవి, నడవగలవు. నేను ఎలాగ నడవగలను? నన్ను నీ భుజముల మీద కూర్చుండబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు. నేను నీకు తోవ చెప్పుతుంటాను. నిశ్చింతగా ఇద్దరము మేలాగా చేరుకుందామని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజములపైన కూర్చుండబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నారు. నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి వారి మేళా వద్దకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలంలోకి నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథస్వామి వారి మేళా చెల్లకుండానే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అతనిని ప్రొద్దు స్థానమందు కూర్చుండబెట్టవద్దని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండానే నీవు ప్రతిరోజు వెలుచున్నావు. కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనదని చెప్పగా వైష్ణవుడు ఏమి చెప్పుచున్నాడంటే, నాయనలారా అపరాధము క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే నేను విడిచి వెళ్ళను అని చెప్పెను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. ఆ శిష్యుడు ఎక్కడా అని అడిగినాడు. ఈ దినం అగుపించలేదే అని వైష్ణవుని గురించి తన తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలాగని చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు ఎవరిదని అడిగ్గా అందులోకి ఆ ముసలది త్రినాథ మేళని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళస్థలమును సామాగ్రిని కాలితో తన్నివేసినాడు. తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగింది. కటి చీకటి కావటం వలన త్రోవ కనిపించలేదు. గురు శిష్యులు చెల్లా చెదరైపోయారు. అతి కష్టం మీద గురువుగారు ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా తన తల్లి గడప వద్ద కూర్చుని ఏడుచుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్యాకుమారులు చనిపోయినారు. వారిని చూచి గురువు మోర్చిపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు. త్రినాథ మేళను పాడు చేశారు. అందుకే మీకిటి ఫలం కలిగినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడల మీ భార్యాకుమారులు బతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాటలు విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగానే వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడును అధముడును ప్రభువుల వారి మహిమను తెలుసుకోలేకపోతిని అని ప్రభువారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారికి పూజ కావచ్చినది. ఆకులు చెక్కులు గంజాయి పంచుకొని అందరూ సేవించి సుఖమును అనుభవించినారు. ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారికి కుష్టు వ్యాధి గుడ్డుతనము పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటగా హాస్యం చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. ముగ్గురు త్రినాథులను 3 స్థలముల యందు ఉంచి ముందుగా విష్ణువును పూజించవలెను. తరువాత చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్ని వేయవలెను. తాంబూల 3 భాగములు చేసి ఉంచవలను. త్రినాథుల వారికి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలను. 3 దీపములు వెలిగించి త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథుల స్వామి వారి పాదములపై పడవలను. అందరూ నిర్మలమైనటువంటి భక్తితో కూర్చుని కథ వినవలెను. ప్రసాదమును అందరూ పంచుకుని సేవించవలెను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పియున్నాడు. మంగళహారతి. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రినాథమేళా సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.